అందరికీ నమస్కారం. చింత సచ్చిన పిలుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయిన ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడటమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ కాదు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినవి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబై ఈ పేర్లు తెలియదు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాల పైన అక్కడ నిరసన చేశారు. అది చంద్రబాబు గారి స్టామినా. నీ 3,000 వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కోళ్ళలో మాట్లాడతారు. కేజీ నెయ్యి, అర కేజీ పంచదార. కవిత గారు ఆమె చాటింగ్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి మందు బాటిల్ ఇక్కడ తెప్పడానికి ఏంటంటే కోడ్ పెట్టుకున్నారు. కేజీ నెయ్యి అంటే ఎన్ని 100 కోట్లు వైన్ అనేది. అలాగే అర కేజీ పంచదార అంటే ఎన్ని కోట్ల రూపాయల మద్యం అనేది. అలా పెట్టుకొని మీరు ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి, రాష్ట్రం పేరెత్తి. ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి మా అన్న కలిస్తే తప్పేగా అన్నావు. ఏమైంది ఇప్పుడు? మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోరు ద్వారా ఏదన్నా వాడారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్తి చేస్తారు. మీ దగ్గర గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది
ఏదైతే మా ఆవిడ గాంధీ కానీ ఎమ్మెల్యే గాంధీ కానీ అదే ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరూ తప్పని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్న తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండించారు కాబట్టి గెలిచారు వాళ్ళందరూ. లేకపోతే నీకు ఆ 39 సీట్లు కూడా వచ్చాయి కావు. పక్కా కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండించాడు కాబట్టి నల్లగొండ స్లిప్. చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ రాష్ట్రం వదిలి ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నాడని మీరేదో నోటుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా ఈ రాష్ట్రం గురించో మాట్లాడారనుకో, మీకు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కూడా నువ్వు గెలవు.